లోక్సభలో హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి. హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 1975వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసి వేలాది మంది సిక్కులని ఊచకోత విధించిన వారు పార్లమెంట్లో వీతులు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. डराओ मत। और दूसरी तरफ शिव जी कहते हैं डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं, और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। हिंदू हो ही नहीं। डरो मत, डराओ मत। और दूसरी तरफ शिव जी कहते हैं डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं। 1975వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు, అదే విధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్ లో నీతులు పలకడం అనేది ఇది చాలా హాస్యాస్పదం. నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని, అదే విధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే. కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి, అదే విధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి.